హాయ్ ఫ్రెండ్స్, పెర్స్పెక్టివ్ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యం వనరుల అభిలషణీయ వినియోగం. కౌమార విద్య ప్రధాన ధ్యేయం కౌమారంలో జీవ నైపుణ్యాలు వృద్ధి చేయడం. యునెస్కో హూలను ఇచ్చిన జీవ నైపుణ్యాల పట్టికలో లేనిది హస్తకళ నైపుణ్యం. అయితే యునెస్కో హూలో ఇచ్చిన జీవ నైపుణ్యాల పట్టికలోనూ ఉన్న అంశాలు ఏంటి? సంభాషణ నైపుణ్యము, సమస్పరిష్కార నైపుణ్యము, నిర్ణయం తీసుకునే నైపుణ్యం. డిస్పేసియా దేనికి సంబంధించినది? పదర నైపుణ్యం. డిస్పేసియా దేనికి సంబంధించింది? పదర నైపుణ్యం. సాక్షర భారత్ 2009 దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? శ్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో పాటు కూడిన వయోజన విద్య. శ్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన విద్య సాక్షర భారత్ 2009 ప్రాధాన్యత ఇచ్చింది. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం 1991. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం 1991. విద్యకు ఆర్థిక శాస్త్రం మధ్య సంబంధం గుర్తించిన మొట్టమొదటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. విద్యకు ఆర్థిక శాస్త్రం మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. యుఎన్ఈపి విస్తృత రూపం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. క్రోమోజోములు అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంని ఎలా పిలుస్తారు? డౌన్ సిండ్రోమ్. క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంని ఏమని పిలుస్తారు? డౌన్ సిండ్రోమ్. జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? 1989. సార్వత్రిక పాఠశాలను 1989లో స్థాపించారు. యోగా అనే పదము యూజ్ అనే మూలం నుండి వచ్చింది. యూజ్కు మూలమైన భాష సంస్కృతం. యోగా అనే పదము యూజ్ అనే మూలం నుండి వచ్చింది. యూజ్కు మూలమైన భాష సంస్కృతం. క్రిటినిజం దీనివల్ల ఏర్పడను. థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయటం వల్ల. క్రిటినిజం దేనివల్ల ఏర్పడుతుంది? థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయటం వల్ల. ఆక్సియాలజీ దేన్ని అధ్యయనం చేసే శాస్త్రం? విలువలు. ఆక్సియాలజీ దేన్ని అధ్యయనం చేసే శాస్త్రం? విలువలు. డిస్గ్రాఫియా దేనికి సంబంధించిన ఆసక్తత? లేఖనం. డిస్గ్రాఫియా దేనికి సంబంధించిన ఆసక్తత అంటే లేఖనం. క్రేనియల్ అనోమలీస్ ఒక శారీరక వైకల్యం. క్రేనియల్ అనోమలీస్ ఒక శారీరక వైకల్యం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికంగా ప్రారంభించిన మొదటి దేశం చైనా. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించిన మొదటి దేశం చైనా. సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం 2009. సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం 2009. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఎక్కడుంది? న్యూఢిల్లీ. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. జీవన నైపుణ్యాల్లో భాగంగా ఈ క్రింది వానలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సంభాషణ నైపుణ్యం. జీవన నైపుణ్యాల భాగంగా ఈ క్రింది వాటిలో ఒకటి ఆలోచన నైపుణ్యం సంబంధించిన సంభాషణ నైపుణ్యం. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. కలుషితమైన గాలి. క్షయవ్యాధి దేనివల్ల వ్యాప్తి చెందును? కలుషితమైన గాలి. వివిధ స్థాయిల్లో నిర్వహింపబడు కళా వస్తువు పోటీలు క్రింది వాటిలో ఒకటి నిర్వహింపబడదు. ఆటలు. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. క్రింది వాటిలో ఒకటి సామాజిక నైపుణ్యం, సహానుభూతి. సామాజిక నైపుణ్యం, సహానుభూతి. జనాభా స్థిరీకరణ నిధి ప్రారంభించిన సంవత్సరం 2003. జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం 2003. ఆధునిక పాఠశాలన్నింటిలో వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. ఆధునిక పాఠశాలన్నింటిలో వ్యాయామ విద్యను పాఠ్యాంశ చేర్చాలని చెప్పింది కొఠారి కమిషన్. డబ్బు అనేది ఏ రకమైన పునర్బలనం?
గౌణ. డబ్బు అనేది ఏ రకమైన పునరుద్ధరణం? గౌణ. ప్రతిభావంతులను సాధారణ తరగతి గదిలోనే అదనపు విద్యా అనుభవాలు కల్పించడాన్ని ఏమంటారు? సుసంపన్నత. ప్రతిభావంతులను సాధారణ తరగతి గదిలో అదనపు విద్యా అనుభవాలు కల్పించడాన్ని ఏమంటారు? సుసంపన్నత. విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకం అందించడాన్ని ఏమంటారు? సంకేతీకరణం. విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు? సంకేతీకరణం. కండరాలను చాచే అసంకల్పిత ప్రతిచర్య దీని యొక్క లక్షణం? స్పాస్టిసిటీ. కండరాలను చాచే అసంకల్పిత ప్రతికార చర్య దేని యొక్క లక్షణం? స్పాస్టిసిటీ.